హాయ్ వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు ఎవ్రీవన్స్ హబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పేదరాశి పెద్దమ్మ కథలో 6వ కథను చదువుకుందామా మరి? దొంగలు దొరలు. నారాయణపురం జమీందారీలో తరచుగా దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగలను పట్టుకోవడానికి రక్షక భటులు ఎంతో ప్రయత్నాలు చేశారు. అయితే వాటిలో ఏ ఒక్కటి ఫలించలేదు. దొంగతనాలు మాత్రం యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. అసలు దొంగలు ఎవరు, ఏ రూపంలో వస్తున్నారో తెలియట్లేదు. వాళ్ళు రకరకాల వేషాల్లో పగలల్లా తిరిగి రాత్రికి మంచి ఇళ్ళు చూసి దోచుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఒకరోజు రాత్రి అంతా తిరిగారు. అయితే ఒక గ్రామంలోని ప్రజలు వీరిని చూసి దొంగలనుకుని కొట్టబోయారు. అప్పుడు వారు తాము దొంగలం కాదని, దొంగలను పట్టుకోవడానికి మారువేషంలో తిరుగుతున్న రక్షక భటులమని చెప్పి తమ గుర్తింపు పత్రాలను చూపితే గాని వారు నమ్మలేదు. రక్షక భటులాధికారి ఒకరోజు రక్షక భటులను పిలిచి, సీతానగరంలో ఈరోజు దొంగలు పడతారని తెలిసింది కాబట్టి మనం ఆ ప్రాంతంలో ఉంటే సరిపోతుంది. దొంగలు రక్షక భటులను చూసి రాకుండానే పోతారు కాబట్టి మనం దొంగల వేషంలో వెళ్తే వారిని తేలిగ్గా పట్టుకోవచ్చు అన్నాడు. రక్షక భటాధికారి ఒకరోజు రక్షక భటులను పిలిచి, సీతానగరంలో ఈరోజు దొంగలు పడతారని తెలిసింది కాబట్టి మనం ఆ ప్రాంతంలో ఉంటే సరిపోతుంది. దొంగలు రక్షక భటులను చూసి రాకుండానే పోతారు కాబట్టి మనం దొంగల వేషంలో వెళ్తే వారిని తేలిగ్గా పట్టుకోవచ్చు అన్నాడు. దొంగల వేషంలో ఉన్న రక్షక భటులు ఆ రోజు రాత్రి సీతానగరం అంతా దొంగల కోసం తిరిగారు. తెల్లవారుతుందనగానే కొందరు రక్షక భటులు వారికి కనిపించారు. దొంగల వేషంలో ఉన్నవారు వారిని ఎవరైనా దొంగలు కనపడ్డారా అని అడిగారు. దానికి వారు, లేదు, మేము కూడా వెతుకుతున్నాం అని వెళ్ళిపోయారు. తెల్లవారిన తర్వాత రక్షక భటాధికారి దొంగల వేషంలో ఉన్న వారిని పిలిపించి, మీరు రాత్రి సీతానగరంలో గస్తీ తిరిగారా అని అడిగారు. తిరిగాం ప్రభు, మాకు దొంగలు ఎవ్వరూ కనపడలేదు, కానీ తెల్లవారుజామున కొందరు రక్షక భటులు కనిపించారు. వారిని కూడా అడిగాము, వారు కూడా దొంగలు రాలేదని చెప్పారు అన్నాడు. రక్షక భటాధికారి తల పట్టుకొని, మీరు దొంగల వేషంలో వస్తే దొంగలు మీ వేషంలో వెళ్ళి దోచుకున్నారు. వారు నిజంగా రక్షక భటులైతే మిమ్మల్ని పట్టుకునే వారే కదా. నిన్న నేను మిమ్మల్ని తప్ప వేరే ఎవ్వరిని సీతానగరం గస్తీకి పంపలేదు అన్నాడు. అలాగే పై వేషాలు వేసినప్పటికీ వారి స్వభావాలలో మార్పు లేకపోవడంతో రక్షక భటులకు దొంగలు దొరక్క తప్పించుకోగలిగారు అన్నది పేదరాశి పెద్దమ్మ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.